సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ ఆస్పిరెంట్. ఇది వచ్చేసి 17th జులై రోజు వీడియో. మార్నింగ్ 11కి అలా లేసాను. లేవగానే నాకు నిన్న నైట్ మమ్మీ చెప్పారు, రూమ్ నుంచి డాడీని ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నారు. కొంచెం అంటే ప్రాబ్లం కొంచెం పెద్దగా అయింది, అంతేగాని సీరియస్ కండిషన్ ఏం కాదు. సో ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టి చేయడం బెటర్ అని చెప్పేసి ఐసీయూకి సెండ్ చేశారు. అనేసరికి నేను మార్నింగ్ బయలుదేరి వెళ్ళాను అనమాట. 11కి అలా అనుకుని 2 కల్లా వర్క్స్ ఫినిష్ చేసుకొని లంచ్ చేసేసి ఇంక వెళ్ళిపోయాను. 3:34 ఆ టైంకి కర్నూలు రీచ్ అయ్యాను. కర్నూలులో ఉన్నారు. అండ్ డాడీకి ఇలా చెప్పాను, ఇలా మెయిల్ వచ్చింది, వెళ్ళాలా లేదా అంటే, వెళ్ళు, ఎక్స్పీరియన్స్ వస్తుంది, అన్నీ తెలుసుకుంటావు అని చెప్పి ఇంకా వెళ్ళమని సజెస్ట్ చేశారు. అండ్ ఈవినింగ్ 6 లోపు మెయిల్ యాక్సెప్ట్ చేయమని, లైక్ యాక్సెప్టింగ్ ఆర్ నాట్ అని చెప్పి ఈవినింగ్ 6 లోపు చెప్పాలి కన్ఫర్మేషన్ అంటే ఇంకా సెండ్ చేసేసాను. కన్ఫ్యూజన్లో ఉన్నాను కానీ అయినా సెండ్ చేసా, ఏదైతే అది అయింది అని. అండ్ ఇంకా ఆ రోజు కదా అంతే అనమాట. 7:30 వరకు మమ్మీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి 7:30 కల్లా టిఫిన్ తినేసి వచ్చేసాను అనమాట. అంటే ఐసీయూ కదా, కొంచెంసేపే చూడనిస్తారు డాడీని. సో మాట్లాడేసి వచ్చాక ఇంకా మమ్మీతో కూడా అప్పటికి నేను 2-3 డేస్ అయింది ఉండలేదు. సో ఇంకా మమ్మీతో మాట్లాడుతూ కూర్చొని ఇది జాయిన్ అవ్వాలా లేదా అని ఆలోచిస్తూ వేరే వాళ్ళతో మాట్లాడుతూ అలా టైం గడిచిపోయింది. ఇంకా నైట్ 9:45-10 ఆ టైం కల్లా మళ్ళీ నంద్యాల రీచ్ అయిపోయాను. ఇది నెక్స్ట్ డే రోజుది, 18th జులై రోజుది. సో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మా అడ్రస్ ఏది ఉందో ఆ అడ్రస్ ఉన్న మీ సేవ అండ్ పోలీస్ స్టేషన్ దగ్గర చేయించుకోవాలి అన్నారు. సో మాది కౌలూరు పాణ్యం అనమాట, పర్మనెంట్ అడ్రస్. నంద్యాల నుంచి ఒక 15 or 20 కిలోమీటర్స్ ఉంటుంది పాణ్యం. సో దానికి వెళ్ళాలి. ఇంకా నేను ఒక్కదాన్ని స్కూటీలో వెళ్ళడం ఎందుకు, అప్పుడు లక్కీగా నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇంట్లోనే ఉంది, ఐ మీన్ నంద్యాలలోనే ఉంది. సో ఐ థాట్ మన తమ్ముడిని, అంటే వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట, సో శ్యామ్ని తీసుకొని వెళ్దాము కార్లో అని చెప్పి అనుకుంటే, ఓన్లీ మేము 3-4 మెంబర్స్ వెళ్ళాలనుకుంటే అది ఇంకొంచెం ప్లాన్ పెద్దగా అయిపోయి అప్పుడే వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి పిన్నాపురం దగ్గర, పాణ్యం దగ్గర అని చెప్పేసి ఇంకా వాడు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళామన్నమాట. ఫస్ట్ నా పోలీస్ వెరిఫికేషన్ పని అయిపోయాక, ఇవ్వాల్సిన డీటెయిల్స్, చేయాల్సిన ప్రాసెస్ అయిపోయాక ఇంకా ఈవినింగ్ అరౌండ్ 5-5:30 ఆ టైంకి ఇట్లా ట్రెక్కింగ్కి వచ్చేసాను అనమాట. చాలా బాగుంది ట్రెక్కింగ్. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత దగ్గరలోనే ఉంది మాకు ట్రెక్కింగ్. సో వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి అన్నమాట. వర్షం అన్నప్పుడు బాగా వచ్చింది. అసలు ఆ కొండలు ఎక్కడం దిగడం, అసలు టైస్ అంతా పట్టుకపోయి కాళ్ళను వచ్చాయి. బట్ వర్త్ ఇట్ అన్నమాట. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ట్రిప్ నాకు ఫ్రెండ్స్తో చాలా మెమొరబుల్గా అనిపించింది. లైక్ జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఇలా ఒక ట్రెక్కింగ్ చాలా బాగా అనిపించింది అనమాట. యూ కెన్ సీ ఆ వాటర్ ఫాల్, అసలు మొత్తం ఆ వాటర్ ఫాల్ కింద మనల్ని పెట్టేస్తే అసలు ఆ ఫోర్స్ కూడా చాలా వస్తుంది గట్టిగా. చాలా అనిపించింది అసలు, ఎంత ఎంజాయబుల్గా ఉందో ట్రిప్. ఇంకా 18th అలా గడిచిపోయింది అనమాట. అండ్ ఆల్సో మాకు ఆ ట్రిప్ ట్రెక్కింగ్ అయిపోయే లోపే నాకు కావాల్సిన పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది అనమాట.